10 ఉంది, లెఫ్ట్ U10 ఉంది, 8 ఉంది, ప్యారలల్ పార్కింగ్ ఉంది, మామూలు పార్కింగ్లు ఉన్నాయి. మిడిల్ వెళ్ళమ్మా, మిడిల్ డిఫరెంట్ చూపించమ్మా. కష్టంగా ఉన్న ఏరియాలోకి వెళ్తేనే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, హ్యాండ్ మూమెంట్. ప్లెయిన్గా ఉన్న దగ్గరికి వెళ్ళాం మామూలుగా తిప్పేస్తుంటాం. ఇక్కడ 8 వేయచ్చమ్మా. చూడమ్మా, ఆ గ్రీన్ దాటగానే రైట్ U10 చేయి, ఆ షోల్డర్ దాటగానే రైట్ U10 చేయమ్మా. కట్ చేయి, అక్కడే రైట్ U10 దాటేసామమ్మా. ఇక్కడ తిప్పాలమ్మా, ఇక్కడ తిప్పి అలా తిరగాలి. 8 కదా, షార్ట్ కట్లు తిప్పుకుంటేనే స్టీరింగ్ బాగా వస్తుందమ్మా. ఈసారి ప్లాన్ చేయమ్మా. ఏం లేదు, 2 గుడ్ చుట్టూలు ప్రదర్శన చేస్తున్నాం, మెలికలు వేస్తున్నాం, 8 వేస్తున్నాం అంతే. ఆ గ్యాప్ ఏంటి, గోడ దాకలకుండా వెళ్ళడం. మీకు అనుకున్నాం కదమ్మా, కుక్కలు పడుకుంటే ఒక అడుగు కొంచెం దూరంగా వేసుకుంటామని, అదేగా భయంగా తిప్పమ్మ అది. ఓకే, ఇప్పుడు ప్రదక్షిణ రౌండ్ అప్ చేశారు కానీ 8 అంటే లెఫ్ట్ తిప్పాలి. అక్కడక్కడ తిప్పేయచ్చమ్మా, అక్కడక్కడ తిప్పేయచ్చు. ఇప్పుడు తిప్పామా, షోల్డర్ మిస్ సగం దాటేమో కారు, మళ్ళీ ఎమ్మటే లెఫ్ట్ కట్ చేయమ్మా. లెఫ్ట్ కట్ చేసినంత ఎమ్మటే మళ్ళీ ముందుకెళ్ళి రైట్ కట్ చేయమ్మా. ఎమ్మటే రైటు, ట్రయాంగిల్ 8 అమ్మ ఇది. అక్కడ చాలా టాలెంట్గా ఉపయోగించమ్మా. అక్కడ రైట్ U10 చేయి, ఆ గ్రీన్ దాటిగా రైట్ U10 చేయి, అక్కడ రైట్ U10 మళ్ళీ లెఫ్ట్ U10, రైట్ U10 అక్కడే. అగైన్ ముందుకెళ్ళి లెఫ్ట్ U10, అగైన్ లెఫ్ట్ U10. అది రైట్ గ్యాప్ తీసుకోమ్మా, పర్వాలేదు. అక్కడే లెఫ్ట్ U10, ఇక్కడే లెఫ్ట్ U10. నా దగ్గరికి వచ్చి రైట్ U10, నా వైపుకి వచ్చి రైట్ U10. చూడమ్మా, 8 వచ్చిందా, ట్రయాంగిల్ 8 వచ్చిందా, 3 డాట్లలో 8 వేసాం మనం. కట్ చేయమ్మా, పర్వాలేదు. మీకు రైట్ సైడ్ తగలినప్పుడు తిప్పే వచ్చామ్మా, ప్రాబ్లం లేదు, వెయిట్ చేయక్కర్లేదు. సేమ్ అదే ప్యాటర్న్లో కట్టమ్మా, అదే ప్యాటర్న్ ఆపోజిట్లో వెళ్తున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ బాడీ వాల్చుకోమ్మా, బాడీ స్ట్రైట్గా ఉంచుకో, చేతులు కరెక్ట్గా పట్టుకో, సింగిల్ హ్యాండ్తో మ్యాక్సిమం ట్రై చేయమ్మా, బాగుంటుంది. మళ్ళీ అగైన్ రైట్ U10. చూడమ్మా, ఆ మలుపులు తిప్పినప్పుడే కొంచెం ప్రమాదం. ఆ కార్నర్లో గోడలు ఉంటాయి, గేట్లు ఉంటాయి, చెక్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఏదో తిప్పేసి వెళ్ళిపోకూడదు అని ఉండకూడదమ్మా. ఏమన్నా మారిపోయావు, అక్కడే తిప్పాలిగా. సరే, ఓకే, అది నువ్వు ప్లాన్ చేసుకోవాలి. నేను అప్పటికప్పుడు చెప్పాను అనుకోమ్మా, నువ్వు కన్ఫ్యూజ్ పడతావని చెప్పలేదు నేను. నీకు ప్లానింగ్ ఉంటే ఈజీగా ఉంటుందమ్మా.